అమ్మా నాకు జాబ్ వచ్చింది. ఏ జాబో చెప్పుకో చూద్దాం. ఎదగాలి ఇంతకు ఇంతై పసికోనా. గులుగులు సీఈఓ కాదమ్మా చెల్లి, నువ్వు చెప్పవే చూద్దాం. 10 రూపాయలు ఇస్తావా, ఎత్తేయమంటావా? కాదు తాతమ్మ, మీరన్నా చెప్పండి చూద్దాం. నీ అవ్వ తగ్గేదేలే సినిమాలో హీరో ఛాన్స్. నాన్నగారు మీరన్నా చెప్పండి చూద్దాం. ఉచ్చకైతే 5 రూపాయలు, దొడ్డికైతే 10 రూపాయలు. ఉచ్చక దొడ్డిక చదువుకునే టైంలో చదువుకోక ఇప్పుడు టాయిలెట్ల దగ్గర చిల్లర ఏరుకుంటావురా. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు నాన్నగారు? నాన్న ఎగ్జామ్ లో పాస్ అయితే ఏం కొనిస్తావు? బైక్ కొనిస్తా. వావ్, కొత్త కొత్తలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్ అయితే ఖాళీగా కొడతా. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ తో వాతలు పడేలా కొడతా. నెక్స్ట్ వచ్చేసి పీక మీద ఖాళీ తొక్కుతా. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో నుంచి తరిమేస్తా. లైక్ చేయండి. అరే మామ, అమ్మాయిని చూడరా, కత్తిలా ఉంది. నోరు మీరా, ఎప్పుడు చూసినా అమ్మాయిలు అమ్మాయిలు అని. అమ్మాయిల మీద పెట్టిన ఫోకస్ లో సగం చదువు మీద పెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో సక్సెస్ఫుల్ అయ్యేవాడివి. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఓ సొంగ కార్చడం. మామ ఫుల్ గా వర్షం పడుతుందిరా, మ్యాక్సర్ రారేమో ఇవాళ. ఇక మొదలెడదామా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే మామ, నీ చేతులు ఏమయ్యాయిరా? నేనే తీసేసా. పావు ఎందుకురా? లేకపోతే పెద్దగా రీల్స్ షేర్ చేస్తున్నాడు నా కొడుకు. ఇప్పుడు ఎలా షేర్ చేస్తున్నా నేను చూస్తా. లేదురా అన్నట్టు నిన్న నువ్వు నాకు ఒక రీల్ షేర్ చేసినట్టున్నావు. అవును. ఏ ఆగు, అవునని చెప్పాను కదా, ఎందుకు పారిపోతున్నావు? నీ అమ్మ గడుపు మాట, నీ గొంతేంటే మొగడిలాగుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు లైఫ్ ని సీరియస్ గా తీసుకోమని? ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటేనే సక్సెస్ఫుల్ అవ్వగలవు. 24 గంటల గేమ్స్ ఆడటం, రాత్రంతా మెల్కొని పగలంతా పడుకోవడం, ఇలా అయితే ఇంకెప్పుడు బాగుపడతావు? అసలు నీ డ్రీమ్ ఏంటో చెప్పు. ఫ్యూచర్ ప్లానింగ్ చేయండి చెప్పు.